కళాకారులకు సన్మానం చేసిన ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి అంటేనే పిల్లన గ్రోవితో పోల్చవచ్చా? ఆట, పాట, మాటను ప్రజల శ్రమ చెమట చుక్క నుండి పుట్టిన గేయాలను ప్రపంచానికి పరిచయం చేసి పాతకాలం సినిమా రంగంలోకి ప్రముఖులకు వీడ్కోలు పలికిన ఘనత ప్రజానాట్య మండలిది. పల్లె పాట బాణీలను పోరాటంలో భాగస్వామ్యం చేసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా అని సమర గీతాలను ఎర్రకోటపై ఎగరేద్దామంటూ నాటి నుండి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజానాట్య మండలి కళలను గుర్తించడంలోనూ, కళలను కాపాడుకోవడంలోనూ, బ్రతికించడంలోనూ నిరంతరం తమ వంతు కృషి చేస్తూనే వస్తుంది. పాటలకు ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడి సంగీత సాగరంలో 50 సంవత్సరాలు ఓలలాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతిని శ్రీకాళహస్తి ప్రజానాట్య మండలి భుజాన వేసుకుని ఓ మహత్తర కార్యక్రమాన్ని చేసి ప్రజల మన్ననలను పొంది ఎవరెస్టు శిఖరాల అంచున నిలిచింది. అప్పటి నెల్లూరు జిల్లా కొనేటమ్మపేట 4/6/1946న సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించి 7వ తరగతి వరకు నెల్లూరు 8-9 నగరిలో 10వ తరగతి ఆర్పిబిఎస్ బాలుర ఉన్నత పాఠశాల శ్రీకాళహస్తిలో చదువుకున్నారు. దీనిని గమనించి ప్రజానాట్య మండలి నేటి తరానికి గుర్తులను గుర్తు చేసే విధంగా శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రాంకు గాయని గాయకులు 50 మందికి పైగా పాల్గొనడం గొప్ప విశేషమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జి వేణు, సెల్వరాజ్, హరి, జగన్ తదితరులు పాల్గొన్నారు.